బోండం బోండంగానే ఉంటుంది, మన కళ్ళ ముందే దాన్ని చెక్కుతారు కూడా. కానీ లోపల నీళ్లలో మాత్రం డేంజరస్ కెమికల్స్. అదెలా సాధ్యం? అసలు ఎప్పుడైనా ఊహించారా? పోనీ ఇప్పుడైనా ఊహించగలరా? అది అసాధ్యం, ఎందుకంటే అదో రకం డేంజర్ ప్రాసెసింగ్ కాబట్టి. సమ్మర్ వేడికి చల్లని కొబ్బరి నీళ్లు కావాలా? మన కళ్ల ముందే చెక్కిన బోండంలో కల్తీ లేందని ఫిక్స్ అయ్యారా? కానీ ముమ్మాటికి కల్తీ జరిగే ఉండొచ్చు. దాన్ని గుర్తించడం అసాధ్యం. అవును, కొబ్బరి బొండంలో ఉన్న డేంజరస్ కెమికల్స్ ను గుర్తించడం అసాధ్యం. ఎందుకంటే దీన్ని కలిపేది బోండం విక్రయిస్తున్న వ్యాపారి కాదు, ట్రాన్స్పోర్ట్ చేస్తున్న లారీల వాళ్లు కాదు. చెప్పాలంటే పుట్టుకతోనే కల్తీ బోండం మార్కెట్లోకి వస్తోంది. బోండంలో కొబ్బరి నీళ్లుండాలి గాని కెమికల్స్ ఎందుకుంటాయి అన్న అనుమానం రావచ్చు. కానీ అది సాధ్యమే. ఇదిగో ఇక్కడ చూడండి, ఇదే కొబ్బరి బొండాను డేంజరస్ గా మార్చే ప్రక్రియ. ముందుగా కొబ్బరి చెట్టుకు పాదు ప్రాంతంలో తవ్వుతారు. తల్లివేరు ఎక్కడుందో వెతికి పట్టుకుంటారు. ఆ తర్వాత ఓ కవర్లో ఈ లిక్విడ్ పోస్తారు. ఆ కవర్లో లిక్విడ్ కొబ్బరి చెట్టుతో బలవంతంగా తాగిస్తారు. ఇదిగో ఇలా. నేరుగా తల్లివేరుకు ఈ లిక్విడ్ ను అందించడం వల్ల ఆ కవర్ 2 రోజుల్లో ఖాళీ అవుతుంది. ఇంతకీ ఇదేంటో తెలుసా? మోనోక్రోటోపాస్. మా ప్రాంతంలో కొబ్బరి చెట్లకు నల్లి తెగులు, ఆకు తెగులు అనేక సమస్యలకి చాలా ఇబ్బంది పడుతున్నాం రైతులు. అలాగే వ్యవసాయం డిపార్ట్మెంట్ వారు అడగగా వాళ్ళు మోనోక్రోటోపాస్ అలాగే వాటర్ 10 ml మోనోక్రోటోపాస్ కొంచెం వాటర్ కలిపి కవర్లో వేసి తల్లివేరు కట్టినట్లయితే సమస్య పోతుందని చెప్పారు. అలాగే మేము ప్రాంతం అంతా అలాగే వాడుతున్నాం. ఇవాళ నల్లి తెగులు, ఆకు తెగులు చాలా మట్టుకి తగ్గింది. చెట్లకు చీడ, పిందె రాలిపోవడం వంటి సమస్యల నుంచి బయటపడటానికి ఈ పద్ధతిని అనుసరిస్తామంటున్నారు రైతులు. కానీ అసలు ఆ సీన్ వేరు. ఇలా మోనోక్రోటోపాస్ ను చెట్టుకు సమృద్ధిగా అందించడం వల్ల చిన్న పిందె కూడా 10 రోజుల్లో బోండంగా మారి కోతకు సిద్ధమవుతోంది. అంటే పిందె రావడం వరకే చెట్టు ఇష్టం. ఆ తర్వాత అదెప్పుడు బోండం కావాలన్నది మాత్రం రైతుల ఇష్టం. కూరగాయలతో సహా అన్ని పంటలకు వాడుతున్న రసాయన సేద్యం ఇప్పుడు కొబ్బరి చెట్లలోనూ పెరిగిపోయింది. అది కూడా నేరుగా చెట్టుతో తాకించేట్లుగా మారిపోయింది. వాస్తవానికి చెట్టుకు ఇలా పెస్టిసైడ్స్ పట్టిన తర్వాత 40 రోజుల వరకు కాయలు కోయకూడదు. ఎందుకంటే ఈలోపు వాటిల్లో ఉన్న విషం పాళ్లు అంతరించిపోతుంది. కానీ ఆదాయం కోసం రైతులు దాన్ని 10 రోజుల్లో కోసేసి మార్కెట్లోకి వదులుతున్నారు. మనకి కొబ్బరిలో ఎక్కువగా నాశనం చేసేది నల్లి అండి. ఆ నల్లిని నివారణ చేయడానికి రైతులందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే తల్లివేరుకి మోనోక్రోటోపాస్ అనే రసాయనిక దాన్ని తల్లివేరుకు పెడుతున్నారు. 40 రోజుల వరకు కూడా మనము ఆ చెట్టుకు కొబ్బరి బొండాలు తీయకూడదు. ఇప్పుడు ఆ కొబ్బరి బొండాలు అలా మోనోక్రోటోపాస్ పెట్టి కొబ్బరి బొండాలు వాడడం వల్ల చాలా ఆరోగ్యానికి హానికరంగా ఉన్నాయి. బొండాల్లో ఉన్న ఈ కెమికల్ కల్తీ మన బొంట్లోకి చేరకుండా ఉండాలంటే అది 40 రోజులకు ముందు కోసిందో తర్వాత కోసిందో తెలుసుకొని తాగాలి. కానీ అది అసాధ్యం. అంటే మనం ఆరోగ్యం కోసం తాగుతున్న కొబ్బరి నీళ్లు కెమికల్స్ కూడా అయి ఉండొచ్చన్నమాట. ప్రత్యేకించి మోనోక్రోటోపాస్ భయంకరమైన విషం. దీని అవశేషం శరీరంలోకి వెళ్లినా హార్ట్, లివర్, కిడ్నీ సమస్యలు వస్తాయంటున్నారు వైద్యులు. మోనోక్రోటోపాస్ అంటే ఏంటి? అదొక పెస్టిసైడ్ అండి. దానివల్ల మనుషులకి, పక్షులకి అందరికీ ప్రమాదమే. అది మనకి హార్ట్ని డ్యామేజ్ చేస్తుంది. ఇట్స్ ఎ కార్డియోటాక్సిన్. ఏంటంటే హార్ట్ టిష్యూస్ అందరినీ ఇది చంపేస్తుంది. సో దీనివల్ల చాలా ప్రమాదం.
మనకు తెలీదు ఇది 40 రోజుల తర్వాత వచ్చిన బొండమా ముందు వచ్చిన బొండమా. సో ఇది మనకు నివారించడానికి ఏ కొలతలు లేవు. సో బొండాలు అమ్ముతున్నారు, తాగేస్తున్నాము, వ్యాధి పడుతున్నాం.